అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా ఉల్లి పరాటాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా మనం ఉల్లిపాయలతో చేసిన పరాటా చాలా రుచిగా ఉంటుంది. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా నోరూరించే ఆనియన్ పరోటాని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉల్లి పరాటాలోకి పిండి కలపడానికి ఒక గిన్నె తీసుకుని 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగుని కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక కొన్ని నీళ్ళని వేసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా పిండి ముద్దని ఇక్కడ చూపించే విధంగా కొంచెం సాఫ్ట్గా కలుపుకున్నాక పైన కొంచెం ఆయిల్ని వేసి అప్లై చేసుకుని మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి నానేలోగా మరొక పక్కన ఉల్లి పరాటాలోకి స్టఫింగ్ రెడీ చేయడానికి ఒక గిన్నె తీసుకుని 2 కప్పుల వరకు సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. మనం పిండి కలిపేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఉప్పుడు వేసుకునేటప్పుడు కొంచెం చూసుకుని వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని చేతితో బాగా నలుపుకోవాలి. మనం ఇలా నలపడం వలన ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న నీరు అనేది ఊరుతుంది. చూసారు కదా, మనకు ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న నీరు అనేది ఇలా ఊరుతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో వచ్చిన నీరుని పీల్చడానికి మిక్సీ గిన్నె తీసుకుని 1/2 కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. మనకి కావాలంటే ఈ పుట్నాల పప్పు ప్లేస్లో 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని పచ్చివాసన రాకుండా లైట్గా ఫ్రై చేసుకుని అయినా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పుట్నాల పప్పు పొడిని మనం ముందుగా నలిపిన ఉల్లిపాయ ముక్కల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకుని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని కూడా వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును కూడా వేసుకుని ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వాముని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక కొద్దిగా తీసుకుని ఇలా ముద్దలా చేసుకుని చూసుకోవాలి. మనకి ఇలా ముద్దలా అవ్విందంటే సరిపోతుంది. అదే మనకి ఇంకా లూజ్గా అనిపిస్తే కనుక కొద్దిగా పుట్నాల పప్పు పొడి కానీ లేదా శనగపిండిని కానీ వేసుకుని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న ఆనియన్ స్టఫింగ్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అవ్వేసరికి మనం ముందుగా కలుపుకున్న పిండి కూడా బాగా నానుతుంది. ఇప్పుడు ఈ పిండిని మరొకసారి తిరిగి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్గా బాల్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ పిండి ముద్దని పొడి పిండిలో డిప్ చేసుకుంటూ కొద్దిగా చపాతీలా చేసుకోవాలి. ఇక్కడ మనం మరీ పలుచగా కాకుండా ఇలా మీడియంగా చపాతీలా చేసుకుని మనం ముందుగా చేసుకున్న ఆనియన్ స్టఫింగ్ని ఈ చపాతీ మధ్యలోకి 1-2 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. మనం ఇక్కడ ఆనియన్ స్టఫింగ్ని మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా 2-3 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవచ్చు. ఇలా ఆనియన్ స్టఫింగ్ని తీసుకున్నాక ఇక్కడ చూపించే విధంగా చుట్టూ ఉన్న పిండిని దగ్గరకు అనుకుంటూ లోపల ఉన్న ఆనియన్ స్టఫింగ్ని బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపించే విధంగా క్లోజ్ చేసామంటే పైన ఇలా ఎగస్ట్రా పిండి అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కకు తీసుకుని ఈ పిండి ముద్దని లోపల ఉన్న స్టఫింగ్ బయటికి రాకుండా చేతితో స్లోగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మనం ప్రెస్ చేయడం వలన లోపల ఉన్న స్టఫింగ్ అంతా కూడా సమానంగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా పిండి ముద్దని సమానంగా స్ప్రెడ్ చేశాక కొద్దిగా పొడి పిండిని జల్లుకుంటూ చపాతీలా సమానంగా రోల్ చేసుకోవాలి. మనం రోల్ చేసేటప్పుడు మొత్తం అంతా ఒకే పక్కన రోల్ చేయకుండా ఒక పక్కన కొద్దిగా రోల్ చేసి ఆ తర్వాత మరో పక్కకి టర్న్ చేసి రోల్ చేసుకోవాలి. ఇలా మనం 2 పక్కల రోల్ చేయడం వలన లోపల ఉన్న ఆనియన్ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. అలాగే మనం పరోటాని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా కొంచెం మీడియంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న ఈ పరోటాని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యానం పెట్టి బాగా వేడి చేసుకోవాలి. ప్యానం బాగా వేడెక్కిన తర్వాత లైట్గా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుని మనం ముందుగా చేసుకున్న పరోటాని వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 పక్కల అటు ఇటు టర్న్ చేసుకుంటూ దోరగా కాల్చుకోవాలి. అలాగే కాల్చుకునేటప్పుడే ఆయిల్ని కానీ నెయ్యిని కానీ లేదా బటర్ని కానీ వేసుకుని 2 పక్కల దోరగా కాల్చుకోవాలి. ఇలా దోరగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా ఆనియన్ పరోటా అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.